హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంప్యూటర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను అయితే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన కర్రీ వచ్చేసి దొండకాయ అండి. సో ఈవినింగ్ వండుతున్నాను. 1/2 కేజీ దొండకాయలు కట్ చేసుకున్నాను, ఒక ఉల్లిపాయ, సో పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం జీలకర్ర అనమాట, సో ఒక వెల్లుల్లి. సో ఈ కర్రీని చాలా బాగా వండుతాను. దొండకాయ కలర్ మారకుండా ఎట్లా వండుతానో చూడండి. సో రైస్లకైనా బాగుంటుంది, చపాతీకైనా బాగుంటుంది. సో స్టవ్ ఆన్ చేసుకున్నా, కడాయి పెట్టేసుకున్నా, ఆయిల్ వేస్తున్నా అనమాట. సో ఈవినింగ్ కదా, చపాతీ తింటున్నాం అనమాట. వర్షాకాలం కదా, ఇంకా సమ్మర్ ఒకటే తినలేదనమాట, ఇప్పుడు తింటున్నాము. సో పచ్చిమిర్చి అట్లా కచ్చా దంచుకున్నానండి. సమ్మర్ వేడి చేస్తా అని చెప్పేసి తినలే. ఒక ఎల్లుల్లి ఏమో తొక్క తీసేసి కచ్చా అది కూడా దంపేసుకున్నా. కొంచెం కొబ్బరి పొడి తీసుకున్నాను అనమాట. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. సో సమ్మర్ అయిపోయిందని చెప్పేసి ఇక చపాతీ తింటున్నాం అనమాట. ఈవినింగ్ దానిలోకి దొండకాయ కర్రీ వండుతున్నాం. సో ఆయిల్ వేడెక్కింది, ఇంకా తాలింపు గింజలు వేస్తున్నాను. కొంచెం ఎక్కువే ఉండాలండి. సో దొండకాయ కర్రీ ఎట్లా వండుతానంటే కలర్ మారకుండా చక్కగా వండుతాను చూడండి. కొంచెం శనగపప్పు వేసిన అనమాట. శనగపప్పు అన్నది సో ఎల్లో కలర్లో, గ్రీన్ దొండకాయలకి ఎల్లో కలర్ కొంచెం కనపడుతుంది. కలర్ మారకుండా సో వేపుకోవాలి, సిమ్లో పెట్టేసుకోవాలి. కర్రీ మొత్తం స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టేసుకోవాలి. అల్లం వేయొద్దండి, వెల్లుల్లి మాత్రమే కచ్చాపెచ్చగా తొక్క తీసి మరి దంపేసుకోవాలన్నమాట, లేకపోతే తొక్క ఉంటుంది. ఇక ఉల్లిపాయలు వేసేస్తున్నాను. నేను ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా వేసుకున్నాను. సో అవి కూడా వేగనిద్దాం చక్కగా. కొంచెం అవి కూడా కలర్ మారకుండానే, సో ఏది చూసినా ఎట్లున్నాయి అట్లే కనపడుతుంది, అదైద్ది అనమాట. మూత పెట్టేసిన కొంచెం చూడండి, కొంచెం అట్లా బాగా వేగనియద్దు. మామూలుగా కర్రీలకు అయితే మనం ఏం చేస్తామంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆగుతాం కదా, అంత అవసరం ఉండదు. సో పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. కచ్చాపెచ్చాగానే దంచుకోవాలండి, ఇది కూడా మెత్తగా అక్కర్లేదు. సో మిర్చి వేసేసుకోవచ్చు కదా అంటే అనుకుంటారు, కానీ మిర్చి అన్నది వేద్దాం. ఇట్లా కచ్చాపెచ్చాగా దంచేస్తేనే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అన్నది వెల్లుల్లి దంచకుండా మామూలుగా వేసుకోవాలి. వేసుకుంటే ఏమైందంటే జీలకర్ర లాగా కనపడుతుంది అండ్ ఫ్లేవర్ పడుతుంది అనమాట. తాలింపులో వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది తింటూ ఉంటే మాత్రం. సో తప్పకుండా అందరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకా వేగిపోయింది చూడండి, అంతే. ఇంకా చూడండి, ఉల్లిపాయ ముక్కల కలర్ మారలేదు, పచ్చిమిర్చి కలర్ మారలేదు, పప్పు లాగానే ఉంది. సో చారు దానిలోకి చింతపండు నానబెట్టేసుకున్నా చూడండి, చూపిస్తున్నాను మీకు. పచ్చిపులుసు చేస్తాను అనమాట. సో ఇక పసుపు వేసేసుకుందాం అనమాట. సరిపోని వేస్తున్నాను పసుపు అన్నది. సో మనకి ఎంత అవసరమే అంత వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేస్తే పచ్చి వాసన వస్తుంది. పసుపు వాసన చూసిండ్రు, అంతే. ఎక్కువ వేగొద్దు అనమాట. ఆ ఉల్లిపాయ అన్నది ఉడకాలి, కాకపోతే ఎక్కువ కలర్ రావద్దు అనమాట. సో ఇప్పుడు దొండకాయ వేసేసుకుంటా. అన్ని రకాలు రౌండ్ కోసాను, 4 మూలలు కోసాను. సో ఫటాఫట్ చక్కగా కట్ చేసుకున్నాను అనమాట. 1/2 కేజీ అన్నది పట్నలు వేసేస్తుంది మాకు. ఇంకా కొంచెం ఈవినింగ్ ఖాళీ ఉంటాం కదా, నెమ్మదిగా వండేసుకోవచ్చు. పొద్దున పూట అంటే ఇంకా ఫాస్ట్గా కాబట్టి కారం అది వేసేసుకొని ఉంటాం, అప్పుడు ఎట్లా వండినా పర్లేదు. ఇట్లా మనము చపాతీలకి రైస్లకి ఈవినింగ్ కాబట్టి నెమ్మదిగా వండుతాం కదా, అందుకోసం సిమ్లో పెట్టేసి కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 1/2 అవర్కి ఎక్కువ అయితే అయినా పర్లేదు. చిన్నగా వండేసినాం అనుకో చక్కగా కనపడుద్ది అనమాట. చాలా చాలా బాగుంటుంది వాళ్ళు. ఇంకా అది ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని మనం సరిపోని వేసుకోవాలి. ఏదో 2 సార్లు వేస్తుంది అనుకోకండి, చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ మాత్రమే, అంత పెద్దగా కనపడుతుంది, చాలా తక్కువ అనమాట. వేసేసిన కొంచెం కలిపేసుకుంటే ఏంటంటే మనకి వాటర్ వస్తుంది అనమాట మగ్గుతూ ఉంటే. అట్లా వేసేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసేసుకొని చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు వదిలేయాలన్నమాట. అట్లా సిమ్లోనే ఉండాలి కర్రీ అయ్యే వరకు మాత్రము. అది చూడండి, ఆవిరి వస్తుంది, ఫ్లాష్ లైట్ పోయింది ఇంకా వేడికి. చూడండి, ఇంకా చిన్నగా అస్సలు ఏమాత్రం స్టవ్ మాత్రం పెద్దగా పెట్టద్దు, సిమ్లో పెట్టేయాలన్నమాట. అట్లయితేనే చక్కగా ముక్క అన్నది ఉడికేస్తుంది. పొద్దున పూట అయితేనేమో మనం ఫాస్ట్గా కావాలంటే ఆయిల్ అది ఎక్కువ వేసి, ఆయిల్ కూడా చాలా తక్కువ వేసినండి, చక్కగా కనపడుతుంది అనమాట కర్రీ మాత్రం చూస్తే. ఇంకా మూత పెట్టేసుకుందాం. అట్లా 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. మీరు ఇంకా కలపదు అది అనుకుంటున్నారు కదా, నేను మధ్యలో వచ్చి అట్లా కలుపుతూ ఉంటానండి. ఏమండి, అట్లా కలుపుతూ ఉంటేనే
అప్పుడు ఒకేసారి కలుపుతుంది ఇంత కర్రీ ఎట్లా అయిపోతుంది అనుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఉంటాను అనమాట. 2 నిమిషాలకు ఒకసారి అట్లా వచ్చేసి అది కలిపేసి మూత పెట్టేసుకున్నా. అక్కడ ఏం చేస్తుందంటే మా వాళ్ళు సో వర్కౌట్ చేసుకుంటారు. మా డాలివును మా టీటు బాబు టీవీ పెట్టేసుకొని వాళ్ళని చూస్తూ ఉన్నా అనమాట. మధ్య మధ్య కలుపుకుంటూ కూర్చొని ఇంకా సో చూడండి ఆవిరి మీద ఎట్లా ఉడుకుతుందో ఇంకా ఉడుకుద్ది అనమాట. సిమ్లో పెట్టేస్తే ఇంకా మనము సాల్ట్ వేసినాం కదా, చిన్నగా వాటర్ వస్తూ ఉంటుంది. ఓ 80% ఉడికింది, అంతే సరిపోద్ది అనమాట. ఏంటంటే ఫుల్గా ఉడకనియద్దు, ముద్దలాగా అయ్యేటట్టు. సో మనం ఆయిల్ తక్కువ వేసినాం కదా, అందుకోసమని సిమ్లో పెట్టేసి ఉడికిస్తానంటే చక్కగా ఉడుకుద్ది. దొండకాయ మొత్తం బెండకాయ వస్తుంది. ఇప్పుడు మనము కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి తీసుకున్నాండి, సన్నగా తరిగేసుకొని పెట్టేసుకున్నాను. నాకు ఎప్పటికీ స్టాక్ ఉంటుంది ఎండు కొబ్బరి పొడి. పచ్చి కొబ్బరి ఏమో కుడకలు అవి ఉంటాయి కదా, ఆ పచ్చి కొబ్బరి అంటే దానికి కూడా ఉంచేసుకుంటాను. కొబ్బరికాయ కొట్టే ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను అనమాట నేను పచ్చి కొబ్బరి. ఇది ఎండు కొబ్బరి వేసినాను. చిన్నగా మూత పెట్టేసుకుందాం. ఏంటంటే కొబ్బరిదంతా పట్టేస్తుంది అనమాట. ఇక వాటర్ పెట్టేసిన మా టీటు బాబుకు జలుబు చేసింది, కొంచెం దగ్గుంది, హాట్ వాటర్ అనమాట ఆయనకి. అట్లా పెట్టేసినాక చారు రెడీ చేసిన చూడండి, గ్రీన్ అన్నీ అనమాట. పచ్చిమిరపకాయలు వేసి పచ్చి పులుసు చేసిన, కొంచెం తాలింపు పెట్టేసిన చూడండి ఎంత మంచిగా మగ్గిందో చూసిండ్రా. సో ఇట్లా చపాతీలో పెట్టుకొని తింటా ఉంటే ఇట్లా తగులుతూ ఉంటుంది అనమాట, పలుకు అన్నది ముక్కకు మన నోటికి. సో పంట కింద. సో కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసినండి, చాలా వచ్చింది, పెద్ద కట్ట వేస్తున్నాను. గ్రీన్గా కనపడాలి కదా, సో అట్లా లాస్ట్కి వేసుకోవాలి. తాలింపులో వేస్తే ఏమిద్దంటే మొత్తము ఇట్లా అదైపోతుంది. లాస్ట్కి వేసినాం అనుకో చాలా బాగుంటుంది అనమాట. ఆకన్నది వల్లిపోతే గ్రీన్ కలర్ అట్లాగే ఉంటుంది. సో తొందరపడి ఎప్పుడు కానీ స్టవ్ మాత్రం పెద్దగా పెట్టద్దు, సిమ్లోనే పెట్టాలి. అందుకోసమే ఈవినింగ్ చేసుకోవాలి ఇట్లాంటి కర్రీస్. నెమ్మదిగా మన కలర్ మారకుండా ఉండాలంటే ఇట్లా ఈవినింగ్ పెట్టేసుకోవాలన్నమాట. సో చక్కగా పచ్చేసిన అట్లా. సో ధనియాల పొడి లేదు, మన గరం మసాలా లేదు, ఏం లేదు, అల్లం లేదు. సో ఫైనల్గా మన కర్రీ ఉడికింది చూడండి, ఎంత బాగుందో కలర్ కదా. సో చూడండి అట్లా ప్రతి ముక్క ఉడికిపోయిందనమాట. దొండకాయ కర్రీ కలర్ ఏమాత్రం మారకుండా. సో కొంచెం ఎల్లో కలర్ కనపడుతుంది, పసుపు వేసినాం కాబట్టి, కానీ కలర్ ఎట్లా ఉందో అట్లా ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది కదా, చూస్తుంటే తినాలనిపిస్తుంది. సో అదనమాట చూడండి, ఇంకా ఎంత బాగుంది కదా. శనగపప్పు, ఉల్లిపాయ, సో కొత్తిమీర అన్నీ కలుపుతుంది కదా, కనిపిస్తుంది కదా. సో ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కంప్యూటర్ సాగర్కు థ్యాంక్ యూ అండి. ఉంటాను. కలర్ చూడండి సూపర్.